కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీకు చేరుతాయి. 10 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేసే కేంద్ర వేతన సంఘంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని ఏళ్లుగా 8వ వేతన సంఘంపై అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు తీపి కబురు చెప్పింది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ వేతన సంఘంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోని కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వేతన సంఘంపై సంప్రదింపులు ప్రారంభించి దాని అమలుపై చర్యలు షురూ చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. కేంద్ర శాఖలతో పాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్లు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. కమిషన్ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత చైర్పర్సన్ సభ్యులను నియమిస్తామని పార్లమెంటుకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్దారులకు భారీ లబ్ధి జరగనుంది.